వికారాబాద్ జిల్లాలో గంజాయి సేవించిన విక్రయించిన కఠిన చర్యలు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వికారాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ రెడ్డి మీడియాతో చిట్ చాట్ జిల్లాకు వరిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి గంజాయి సరఫరా అవుతున్నట్టు సమాచారం హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్లే ట్రైన్లలో గంజాయి సరఫరా అవుతున్నట్లు సమాచారం ఉంది ఒక సమాచార వ్యవస్థను బిల్డప్ చేసి కఠినంగా వ్యవహరిస్తాం యువత తెలియని వయసులో కొద్దిగా డ్రగ్స్ గంజాయిలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు గంజాయిపై ఉక్కుపాదం మోపడమే కాకుండా శాంతి భద్రతలు మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం అందరికీ నమస్కారం నేను ఎస్పీ కె నారాయణ రెడ్డి ఈరోజు వికారాబాద్ ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో తప్పకుండా పోలీస్ ప్రయారిటీలో ఫస్ట్ మనకు శాంతి భద్రతలు కాపాడడం అండ్ మనం క్లోజ్గా మానిటర్ చేయడం ప్రతి ఒక్క విషయం కూడా అండ్ అదే కాకుండా విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అదే కాకుండా అఫెన్సెస్ మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు లేకపోతే అఫెన్సెస్ అగెన్స్ట్ పీపుల్ అంటే బాడీలీ అఫెన్సెస్ కావచ్చు వాటి మీద కూడా ఎక్కువగా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆఫీసర్స్ ఎప్పటికీ 24 hours 24/7 ప్రజలు ఎప్పుడు కాల్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి మనం ఇమీడియట్గా 100 డైల్ ద్వారా రీచ్ అయ్యి వాళ్ళ ఒక సమస్యలు తీర్చడం అదే కాకుండా ఎప్పుడు ప్రజలు వచ్చినా కూడా ఎస్హెచ్ఓస్ కానీ ఏసీపీస్ కానీ నా అడిషనల్ ఎస్పీ గారు కానీ నేను కానీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ పేషెంట్ హియరింగ్ ఇస్తాము తప్పకుండా అవి చట్టపరంగా మనం ఏ సమస్యలు ఉన్నా కూడా మనం సాల్వ్ చేయడానికి ప్రజలకు హెల్ప్ చేయడానికి మేము ఎప్పుడు ఎల్లవెల్ల వికారాబాద్ పోలీస్ అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా ఈ మత్తు పదార్థాలు ఎస్పెషల్లీ గాంజా ఇవన్నీ కూడా మనకు ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఎక్కువగా ఇటు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ కర్ణాటక వెళ్ళే కొరకు ఈ వికారాబాద్ రూట్స్ కూడా కొన్ని తీసుకుంటారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది తప్పకుండా మనం వాటి మీద ఒక ఖచ్చితమైన సమాచారం పెట్టి ఒక సమాచార వ్యవస్థను మంచిగా డెవలప్ చేసి అటువంటి ఏదన్నా కూడా మనము వాళ్ళని చెక్ చేయడము అండ్ వాటిని సీజ్ చేయడము అండ్ అరెస్ట్ చేయడము కఠినమైన చర్యలు తప్పకుండా ఈ గాంజా స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది అండ్ యూజర్స్కి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఈ డ్రగ్స్ అనేది ఇనిషియల్గా మీకు ఎక్కువగా దీని గురించి కాన్సిక్వెన్సెస్ తెలియదు ఇనిషియల్గా ఫస్ట్ మీరు అది ఏదో లైట్గా తీసుకుంటారు బట్ దాని ద్వారా మీరు సింథటిక్ డ్రగ్స్కి వాళ్ళకు అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ గాంజా నుంచి చాలా వరకు హెల్త్ పాడైపోతుంది అండ్ కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి సో కాబట్టి దయచేసి యువకులు కానీ లేకపోతే ఇంకా ఎవరన్నా వర్కర్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ గాంజా డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా అటువంటి వారు ఎవరన్నా ఇక్కడ గాంజా విక్రయిస్తున్నా కూడా ఏదన్నా కూడా మీరు సమాచారం ఇచ్చినట్టయితే తప్పకుండా మనం మీ యొక్క ఐడెంటిటీని గోప్యంగా ఉంచి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.